ఇరాన్లోని కిప్పర్ దుస్త్ అనేటటువంటి ప్రాంతంలో కొమైనీ ఎవరైతే మొక్తజా కొమైనీ తండ్రి ఇరాన్కి సంబంధించి ఇంతకు ముందు ఉన్నటువంటి సుప్రీమో ప్రాణాలు కోల్పోయిన దశలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు ఈ రోజు వరకు బయటపెట్టలేదు. ఎక్కడ చేస్తారు, ఎందుకంటే ఆ తర్వాత ఇజ్రాయెల్ పేల్చేస్తుంది అన్నటువంటి భయం. ప్రస్తుతం ఆయన గతంలో ధరించిన దుస్తులని ఆయన ఇంటి దగ్గర పెట్టి ఒక పెద్ద ఫ్లెక్సీ పెడితే రోజు వందలాదిగా కాదు వేలాది మందిగా వెళ్ళి అక్కడ నివాళులు అర్పిస్తున్నారు ఆయనకి. అదే సందర్భంలో వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పైన ఒక స్కార్ఫ్ లాంటిది ధరిస్తున్నారు. దాని మీద మొక్తజా కొమైనీకి సంబంధించినటువంటి చిత్రపటాన్ని ఉంచుతున్నారు. అక్కడ ఇరాన్ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. ప్రతి మహిళ హిజాబ్ ధరించాలి. అక్కడ భారత్ వర్ష్ ఎవరైతే టీవీ9 వాళ్ళకి సంబంధించినటువంటి హిందీ ఛానల్ ప్రతినిధి సుమైరా ఖాన్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రిపోర్ట్ చేసుకొచ్చింది. అందరూ మస్ట్గా బురకా ధరిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిన ఆవిడ కాబట్టి ఈవిడ వరకు మాత్రం ఖచ్చితంగా హిజాబ్ ధరించినే అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి వచ్చింది. అక్కడ పరిస్థితి అది. భారతదేశంలో అట్లాంటిది ఏముండదు, లేదా యూరప్ దేశాలు అట్లాంటిది ఏముండదు. అక్కడ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దుస్తులు ధరించి తీరాల్సినటువంటి నిబంధనలు ఉంటుంది. ఆ ప్రాంతంలో మళ్ళీ ఏమన్నా ఇజ్రాయెల్ దాడి చేస్తుందేమో అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ చేసి ఉంచారు. మళ్ళీ దాడి చేస్తారేమో అని చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రం మొక్తజా కొమైనీ అందరితో ఇప్పుడు ఆ ప్రకటనలు ఆయన పేరుతో వస్తున్నాయని ఆయనే ఇస్తున్నారని నమ్ముతున్నారన్నటువంటిది వీళ్ళ రిపోర్టింగ్ ద్వారా అర్థమవుతుంది.